కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెద నేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. ప్రభు గడిచిన దినములన్నింటిలో మనలను మన కుటుంబములను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని మనము నిలువవలసిన సమయము ఆసన్నమవుచున్నది. త్వరితగతిని మనలను మనం సిద్ధపరచుకుని దేవుని సమ్ముఖమున నిలుచుదుము గాక. వినబోచున్న వర్తమానాలు, చదువునయున్న లేఖన భాగములు ముందుగానే మీకు ప్రకటించబడుచున్నందులకే ప్రభును స్తుతిస్తున్నాను. ఆసక్తితో దేవుని సన్నిధిని చేరి ప్రభువును గొప్ప చేదుముగాక. ఆమె. నేటి దినాన జీవపు మన్నా వర్తమానము కొరకే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 7వ వచనము వరకు 7వ వాక్యం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగుపరిచి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడు దయచేయండి. మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ సందర్భాన మోషే, అహరోను, మిరియాములు ఉన్నారు. మోషే వివాహాన్ని చేసుకున్నాడు. తత్ఫలితంగా అహరోను, మిరియాములు మోషేపై తిరుగుబాటు విధానాన్ని ప్రకటించి సణుగుకోవడం మొదలుపెట్టారు. దేవదేవుడు ప్రత్యక్షమయ్యారు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ప్రభు చెప్పారు. వారి ముగ్గురిని గుడారము యొద్దకు రమ్మన్నారు. ప్రియులారా, వారిని గుడారము యొద్దకు అనగా అహరోను, మిరియాములను పిలిచారు. వారితో కూడా మోషే ఉన్నారు. ప్రియులారా, వీరు గుడారం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు వారితో మాట్లాడుతున్నారు. 6వ వాక్యం. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ఒక ప్రవక్త యుండిని ఎడల నేను దర్శనమిచ్చి మాట్లాడుదును. అయితే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో అతనితో మాట్లాడను గాని ముఖాముఖిగా
దర్శనమిచ్చి నేను అతనితో మాట్లాడుతుంటాను. యెహోవా స్వరూపమును నిదానించి అతడు చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు మీరు విరోధంగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు అంటున్నారు ప్రభు. ప్రియులారా, 2 మాటలు ఈ భాగంలో ధ్యానం చేయబోతున్నాం. 1, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకమైన వ్యక్తికి నేను ముఖాముఖిగా మాట్లాడుచున్నాను అంటున్నారు ప్రభు. బాగుగా దేవుని వాక్యాన్ని విందాం. మోషే గడిచిన దినాన సాత్వికుడు అని మనం విన్నాము. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందురని ప్రభు చెప్పారు. అయితే ప్రియులారా, ఇప్పుడు మోషే సాత్వికుడు. ఇప్పుడు 2వ మాటగా ప్రభు చెబుతున్నారు, మోషే నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు మోషే అంటే లేఖనం సెలవిస్తుంది. దేవుడు అంటున్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, యెరూషలేము మహారాజ నగరము అన్నారు. ఆకాశమే దేవుని సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే, మరి ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది? పరలోక రాజ్యమా? పరలోక రాజ్యంలో ప్రియులారా, పరలోక రాజ్యమే ఆయన ఇల్లు అయితే, మోషే వంటి నాయకులు ఇంకెవరూ లేరా? మోషేనే ప్రభు ఎందుకు అంతగా ప్రశంసించారు? మోషేను దేవుడు నా ఇల్లు అంతటిలో అన్నారు. బహుశా భక్త యోహాను యేసు రొమ్మున ఆనుకుని వాడు కాదా? ఫినెహాసు దేవుడు ఓర్వలేని దానిని తాను ఓర్వలేకయుండుట కాదా? లోపమే లేని పరిశుద్ధులు ఎందరో లేఖనమందున్నారు. ఒకవేళ పరలోకమే ప్రభువు యొక్క ఇల్లు అని మనం భావించితే, మోషే నమ్మకస్తుడే, కానీ మోషే లాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు. అయితే మోషేని గురించి ప్రభు చెప్పారు. పుల్లరా, మరి ఇల్లు అంటే ఏది అని గమనిస్తే చూడండి, దేవుని వాక్యంలో ఒక దైవభక్తుడు వివరిస్తూ చెప్పిన మాట ఏంటంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా, దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 2:6, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంతకంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్లు అని చూస్తున్నాం. సమస్తమును కట్టువాడు దేవుడే, ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును అన్నారు. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినెడల మనమే ఆయన ఇల్లు. అంటే మనమే ఆయన ఇల్లు అన్నారు పౌలు సంఘాన్ని ఉద్దేశించి. అంటే ఇప్పుడు ఏ ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నారు? పరమున కాదు, ఈ భూలోకమున ఉన్న ఒక గృహమా కాదు, మనమే ఆయన ఇల్లు అన్నారు. అంటే ఆనాటి కాలమందున్న ఆ సమాజమే, ఆ ఇజ్రాయేలు ప్రజయే, ఆ ఇజ్రాయేల్ యొక్క సమూహమే, ఈ సమూహమే దేవుని యొక్క ఇల్లు. ఆ సమూహమంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఆత్మీయులారా, అర్థమవుతున్నది కదా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే, పరమున దేవునికి ఒక ఇల్లున్నది, భూమి మీద ఒక ఇల్లున్నది, ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు అనుకోవద్దు. ఆనాటి కాలమందున్న సర్వ సమాజము ఆయన ఇల్లు. అందుకే కదా నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం,
నేను వారిలో నివసించినట్లు నా కొరకు పరిశుద్ధ స్థలమును నియమింపవలను అన్నారు. ఆయన ఇల్లు ఆనాటి కాలమందున్న సమాజమే. పిల్లరా, అదే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా అంటారు. కనుక దేవుడు కోరిన ఇల్లు నీవు నేను మనమే. ఆనాటి కాలమందున్న సంఘమే లేక సర్వ సమాజమే. ఈ సమాజంలో మోషే ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడు. మరి నమ్మకమైన వానికి విరోధంగా మాట్లాడవచ్చా? ప్రియులారా, ఆ నమ్మకస్తునితో దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఆ నమ్మకస్తునితో దేవుడు నేరుగా మాట్లాడుతున్నారు. గూఢ భావాలతో కాదు సుమి, నేరుగా మాట్లాడుచున్నారు. మరి దేవుడు మాట్లాడుచుండిన వ్యక్తితో, దేవుడు మాట్లాడుచుండినటువంటి మనుషునితో మరి అక్క అన్న అలా విరోధంగా మాట్లాడొచ్చా? ఈనాడు సంఘాలలో సేవకులు దేవుని పరిధిని కలిగి వారు పరిచర్య చేస్తూ ఉంటారు. ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు ఆ సేవకునికి నమ్మకస్తులై ప్రభువుని వారిలో చూచినట్లుగా వారు సంతోషిస్తుంటారు. ఎంతోమంది సంఘ బిడ్డలను దైవజనుడు ప్రభువు శరీరంలో వీరు కొన్ని అవయవాలు అంటూ వారిని ప్రశంసిస్తూ వారిని బట్టి ప్రభువు పాదసేవ చేస్తూ సాగిపోతుంటారు. నాకు తెలిసినంత వరకు ఒక విశ్వాసికి ఒక సేవకునికి కలిగి ఉన్న సంబంధం తండ్రి కుమారుని సంబంధం. తండ్రి కుమారుని సంబంధం. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే కొందరు అదే ఆత్మీయ తండ్రికి విరోధంగా నడిచేవారు లేకపోలేదు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే సందర్భంలో మోషే దేవునితో సహవాసాన్ని సన్నిధానాన్ని కలిగి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడే వ్యక్తికి వీరు విరోధులయ్యారు. ప్రియులారా, ఆ ఫలితం నష్టం ఎవరు అనుభవించారు? దైవజనునికి విరోధంగా మాట్లాడొచ్చా? దైవజనునికి విరోధంగా ప్రవర్తించొచ్చా? దైవజనుని యొక్క హృదయం గాయపడేటట్లు ప్రవర్తించొచ్చా? అదే దైవజనుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించాడు కదా దేవుని సహాయం మేరకు. అదే దైవజనుడు ఇశ్రాయేలుల మధ్య అద్భుతాలు చేశాడు కదా దేవుని సహాయంతో. అదే దైవజనుడు వారిని ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు కదా దేవుని సహాయంతో. అదే దైవజనుడు వారి విషయమై ఒకరోజు 32వ అధ్యాయంలో నీవు వారిని చంపదలించిన ఎడల మొదటిగా నా ప్రాణాన్ని తీసుకుంటూ తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు కదా. పిల్లరా, ఐగుప్తులో నాశనానికి గురవ్వలసిన వారి మధ్యలోకి వెళ్ళి దేవుడు నన్ను పంపాడయ్యా, మీరిక్కడ నలిగిపోవద్దు, రండి వాగ్దాన దేశం అంటూ అదే దైవజనుడు కదా వారి కొరకు సమస్తాన్ని విడిచి వారి మధ్యలోకి వెళితే ఈనాటి కాలంలో ఇలాంటి సేవకులు లేరా? ఆత్మీయులారా, ఇలాంటి నడిపింపగలిగిన సేవకులు లేరా? అయితే అలాగున ప్రభువు మాట్లాడే దైవజనునికి విరోధంగా వీరు ప్రవర్తించిన కారణాన ఒకరేమో రోగానికి, మరొకరేమో మరొక విధానానికి అప్పగించబడిపోయారు. కనుక దేవుని పిల్లారా, నా చేతులు జోడించి మాట చెబుతున్నా, దైవజనునికి విరోధంగా కానీ పరిచర్యకు విరోధంగా కానీ నువ్వు తలంచుకో. అది క్షేమము కాదు, అది దీవెన కాదు. ప్రియులారా, మరలా మోషే మొరపెడితేనే మిరియాము బాగుపడింది. నీ కొరకు మొరపెట్టేది
ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ తండ్రి నీ విషయమే వేడుకోవాలి. సమాజంలో ఎంతమంది లేరు ఆనాటి కాలంలో ప్రార్థనలు చేసేవారు. ప్రియులరా, గుడారం దగ్గర మరి బూరలు ఊదేవారు లేరా? మందిరంలో యాజకత్వం చేసేవారు లేరా? ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రార్థించేటువంటి ప్రార్థన, ఆత్మీయ తండ్రి యొక్క ప్రార్థన ప్రభు అక్కడ స్వీకరించారు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలుగా మిరియాము, అహరోను వంటి స్వాభావికమైనటువంటి విధానాలను మనం కలిగి ఉండక, అట్టి స్వభావమైనటువంటి విధానాలను తొలగించి ప్రభు కృపలో నిలిచి ఉందాం. నిశ్చయంగా ప్రభు మనకు తోడై నడిపించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపమని, దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని, మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.